గత ఏడాది విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యానిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. కబీర్ సింగ్ తో అక్కడ గుర్తింపు తెచ్చుకున్న సందీప్ యానిమల్ సినిమాతో అక్కడ టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు. 2 నెలలుగా యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ ఏదో విధంగా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. పదుల కొద్ది ఇంటర్వ్యూలు ఇస్తూనే వచ్చాడు. తాజాగా మరో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సందీప్ వంగ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ చూసిన సమయంలో వారి రియాక్షన్ ఏంటి అనేది చెప్పుకొచ్చాడు. మీ 7 ఏళ్ల బాబు యానిమల్ సినిమా చూశాడా? చూసిన సమయంలో అతని రియాక్షన్ ఏంటి అంటూ సందీప్ ను ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. సందీప్ అందుకు సమాధానంగా ఏ సర్టిఫికేట్స్ సన్నివేశాలను తొలగించి యానిమల్ సినిమాను ఒక హార్డ్ డిస్క్ లో భద్రపరిచాను. గోవాలో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా యానిమల్ సినిమా వేశాము. అప్పుడు నా కొడుకు చూశాడు. అతడికి సినిమా నచ్చింది. నా భార్య రక్తపాతంకు సంబంధించిన సన్నివేశాలపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. హీరోయిన్స్ విషయంలో కూడా ఆమె సంతృప్తి పడ్డట్లు అనిపించలేదు. నేను ఏ సినిమా చేసినా కూడా నా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. రెగ్యులర్ ప్రేక్షకుల మాదిరిగా ప్రణయ్ నా సినిమాకు రివ్యూ ఇస్తాడు. అతడి అంచనా ప్రకారమే సినిమా జనాల్లోకి వెళ్తుందని సందీప్ వంగ అన్నాడు. సందీప్ తన తదుపరి సినిమాను ప్రభాస్తో చేయబోతున్న విషయం తెలిసిందే. గత ఇంటర్వ్యూలో ప్రభాస్తో స్పిరిట్ సినిమాను ఏ ఏడాదిలో మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. స్పిరిట్ మాత్రమే కాకుండా యానిమల్ పార్క్ మరియు అల్లు అర్జున్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.